హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్స్. ఫ్రెండ్స్, మనం ఏం చేస్తాం అంటే ఈ మధ్య కాలంలో లవ్ అనేది కానీ లేకపోతే ఫ్రెండ్ బెస్టీ అని కానీ ఇట్లా కొన్ని ట్రెండ్స్ అనేవి నడుస్తున్నాయి. ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్ అవ్వడం కానీ లేకపోతే బెస్టీ అని కానీ ఇట్లా పిలుచుకోవడం జరిగింది. అలాగే సింగపూర్లో ఒక జంట అనేది అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట, ఒక అమ్మాయి అబ్బాయి. వీళ్ళు ఏం చేశారంటే ఒకానొక సందర్భంలో అంటే 2016లో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, మంచి ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చేశారంటే అలాగే 2 years బాగా ఫ్రెండ్షిప్ అనేది బాగా బాండింగ్ అనేది బాగా జరిగింది. ఇట్లా బాండింగ్ బాగా జరుగుతున్న టైంలో ఈ అబ్బాయి అమ్మాయికి అంటే లైక్ బాగా అన్ని కొన్ని ఉంటాయి కదా, సంథింగ్ అన్నీ బాగా మాకు మ్యాచ్ అయ్యాయి, మేము ఇద్దరం లవర్స్ అయితే ఎట్టుంటుందని చెప్పేసి ఈ అబ్బాయి అనుకొని అమ్మాయి దగ్గరికి అయితే ప్రపోజల్ తీసుకెళ్ళాడు. ఆ అమ్మాయి ఉండి అతనితో మన ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, ఇట్లా లవర్స్ కాదు, ఇద్దరం ఫ్రెండ్స్ లాగానే ఉందాం, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నార్మల్గా ఉండు అని చెప్పింది. కానీ అబ్బాయి ఎంతకు చెప్పినా వినలేదు. అలాగే అమ్మాయిని రోజు టార్చర్ చేస్తున్నాడు, నన్ను లవ్ చేయి. కానీ అమ్మాయి ఏమాత్రం వినిపించుకోలేదు. కానీ ఏం చేశాడంటే ఈ అబ్బాయి అమ్మాయిని లవ్ చేయాలని చెప్పి కండిషన్ పెట్టి వీళ్ళంటూ కొద్ది రోజులు రిలేషన్షిప్లో ఉందాము, ఒకవేళ మన ఇద్దరికి నచ్చితే కనుక పెళ్లి చేసుకుందామని అమ్మాయి ఇట్లా కండిషన్ పెట్టింది. ఇట్లా కండిషన్ పెట్టగానే అబ్బాయికి ఓకే అని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారంటే 4 years రిలేషన్షిప్లో అయితే ఉన్నారు. ఇలా రిలేషన్షిప్లో ఉన్నా కూడా అబ్బాయి మాత్రం ఏమాత్రం నచ్చలేదు, జస్ట్ ఫ్రెండ్గా మాత్రమే చూసిందని ఆ అబ్బాయికి కరాఖండిగా చెప్పింది. కానీ అబ్బాయి ఏం చేశాడంటే డిప్రెషన్లోకి వెళ్ళి, అదే మన సైడ్ అయితే కొంతమంది అబ్బాయిలు అయితే ఏం చేస్తారు, సూసైడ్ చేసుకోవడం కానీ అమ్మాయిల మీద యాసిడ్ వేయడం కానీ చేస్తారు. కానీ ఈ అబ్బాయి మాత్రం డిఫరెంట్గా అమ్మాయి మీద కోర్టులో కేసు వేశాడు. ఎందుకంటే తను నన్ను లవ్ చేయట్లేదు, నాతో 4 years పాటు తిరిగింది, ఇట్లా తను నా ఫ్రెండ్ అని చెప్పి ఇట్లా అనగానే కోర్టుకు కేసు వేశాడు. అలాగే తనకు ఇదంతా జరిగినందుకు నష్టపరిహారంగా $3 million, అంటే $3 million అంటే మన ఇండియన్ కరెన్సీలో 24 crores, అంటే 24 కోట్లు అనమాట. అంటే 24 కోట్లు వచ్చేటట్టు తన మీద కేసేసాడు. నాకు పరువు నష్టం కింద తను నాకు $3 million ఇవ్వాలని చెప్పేసి ఇలా కోర్టులో కేసేస్తాడు. అమ్మాయి కాస్త రెచ్చిపోయి నేను ఎందుకు కట్టాలి నీకు అని చెప్పేసి ఇట్లా కేసు ఇట్లా జరుగుతుంది. అలా జరుగుతూ ఏం చేసేదంటే కోర్టు వాళ్ళిద్దరికి కొన్ని రోజులు ఇది మామూలుగా మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి వీరని అని చెప్పేసి కొన్ని కన్సల్టెన్స్ వాళ్ళు ఉంటారు కదా, హెల్త్ కండిషన్స్ వాళ్ళందరినీ ఇట్లా కన్సల్ట్ అవ్వమని చెప్పేసి కోర్టు వాళ్ళకి సజెస్ట్ చేసింది. అయినా కూడా ఆ అబ్బాయి మాత్రం ఏమాత్రం మార్చుకోకుండా తనకి ఎట్లా కావాలన్నా తనకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టుని అడిగేసరికి కోర్టు అతనికి ఒక దెబ్బ వేసింది అనమాట. ఏ రకంగా ఇస్తారా అమ్మాయి ఇట్లా చేస్తే నీకు నష్టపరిహారం అని చెప్పంగానే అమ్మాయి మాత్రం ఫ్రీగా ఊపిరి పీల్చుకుంది, అబ్బాయికి మాత్రం జైలు శిక్ష మాత్రం పడడం జరిగింది. అదే మనకెళ్ళి అయితే కనుక చాలా డేంజర్ అనమాట. ఏంటంటే ఎవరన్నా కానీ ప్రేమించిన అమ్మాయి మనల్ని ప్రేమించలేదంటే సూసైడ్ చేసుకోవడము, లేకపోతే అమ్మాయి మీద యాసిడ్ పోయడం, అమ్మాయిని చంపడం, ఇతను చనిపోవడం ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇతనికి మాత్రం తగిన గుణపాఠం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరన్నా ఇలా చేసి నన్ను ప్రేమించు అన్నారంటే కనుక వీళ్ళకి మాత్రం ఇలాంటి శిక్ష మాత్రం అమలు చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ టాపిక్తో నేను మీ ముందుకు వస్తున్నాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.